జై శ్రీమన్నారాయణ. మొదటి 5 పాశురములు తాను ఆచరించిన మార్గళి వ్రతం యొక్క వివరములు, అందులో పాటించవలసిన నియమముల గురించి ఆండాళ్ తల్లి చెప్తారు. తరువాత వచ్చే 10 పాశురములలో నిద్రపోతున్న తన తోటి కన్యలను, భక్తులను నిద్రలేపి భగవన్నామ సంకీర్తన చేయించుచు నందగోకులమునకు తీసుకువెళ్ళును. ఈ వచ్చే 10 పాశురములలో మనకు నిద్రపోతున్న తోటి కన్యలను, తన భక్తులను నిద్రలేపి భగవన్నామ సంకీర్తన చేయించుచు నందగోకులానికి తీసుకువెళ్తారు. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవం తిరుప్పావై పాసురాలలో ఈ రోజు 6వ పాసురం గురించి తెలుసుకుందాం. నిద్రిస్తున్న కొంతమంది గోపికలలోని ఒక గోపికను నిద్రలేపడము, తమతో కలుపుకొని స్వామివారి దగ్గరకు తీసుకువెళుతూ ఉండడం కనిపిస్తుంది. ఆండాళ్ తల్లి గోపికను మేలుకొలిపే విధానమే ఈ పాసురం యొక్క విశిష్టత. తిరుప్పావై 6వ పాసురం విశిష్టతను మనకు తెలియచేస్తున్న వారు శ్రీమాన్ ఎన్ శ్రీనివాసాచార్యులు గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఉన్నారు, సంతోష్ నగర్. పాశురం యొక్క విశిష్టతను వారి మాటల్లో విందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. 6వ పాశురము విశేషార్థం తెలుసుకుందాం. உள்ளம் சிலம்பினகான் புள்ளரையின் கோயலில் வெள்ளை விழிசெங்கன் பேரரவங் கேட்டிளையோ பிள்ளாய் எடுந்திராய் பைமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கடிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தனை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள விடுந்து அரியன்ன பேரரவம் உள்ளம்புந்து ஒளிரிந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. 6వ పాశురంలో విశేషార్థం తెలుసుకుందాం. ఆండాళ్ తల్లి చెబుతుంది, ఓ చిన్నదాన, తెల్లవారనుటకు సూచించుచు పక్షులు కిలకిల రావములు చేయుచున్నవి. లెమ్ము, ఖగరాజు వాహనుడైన శ్రీనారాయణుని దివ్య సన్నిధియందు సమయపాలన సూచించు చేసడి శంఖములు కూడా మ్రోగుచున్నవి. పూతన విషము పాలు క్రోలి ఆమెను సంహరించిన మహాత్ముడు శకటాసురుని పారతాడన చేత భగ్నము చేసిన వాడును క్షీరాబ్దిలో ఆదిశేషునిపై పవళించి యోగ నిద్ర అనుభవించుచున్నవాడైన ఆ మానవుని తమ మనోమందిరములో నిలుపుకొని మహర్షులు యోగులు హరి 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 అనుచు స్మరించుచుండుటకు మమ్ములను మేల్కొల్పినది. వెంటనే లేచి రమ్ము, మన వ్రతము పరిసమాప్తి కాగలదని చెప్పేసి నేటి విశేషమైన పాశురంలో మరొక గోపికను లేపుతుంది ఆండాళ్ తల్లి. ఓం నమో వెంకటేశాయ. ఓం జయ సిరి ప్రియనాదా విష్ణు సహస్రనామమే, విష్ణు సహస్రనామమే విజయము చేకూర్చు. ఓం జయ జయ జగన్నాథ. వేయి పేర్లతో పిలిచిన వినిపించుటలేదా స్వామి, వినిపించుటలేదా? తల్లివి తండ్రివి నీవే, తల్లివి తండ్రివి నీవే, శరణంటిని దేవా. ఓం జయ జయ జగన్నాథ. భక్తితో పూజలు చేసే శక్తి నొసగు దేవా, మాకు శక్తి నొసగు దేవా. భవబంధములలో చీకితి, భవబంధములలో చీకితి, నీ దరి చేర్చుమయా. ఓం జయ జయ జగన్నాథ. మిథ్యామాయలలో పడి సత్యము మరిచాము స్వామి, సత్యము మరిచాము. నీ
నిత్యము నీ పద సేవలు నిత్యము నీ పద సేవలు నిలిపితి నామదిని. ఓం జయ జయ జగన్నాథ, ఓం జయ జయ జగన్నాథ, ఓం జయ సిరి ప్రియనాథ. విష్ణు సహస్రనామమే విష్ణు సహస్రనామమే విజయము చేకూర్చు. ఓం జయ జయ జగన్నాథ, ఓం జయ జయ జగన్నాథ, ఓం జయ జయ జగన్నాథ. ఈరోజు మన భక్తి వీడియోను మీరందరూ చూశారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఇందిర గారు పాడిన భక్తి పాట చాలా అద్భుతంగా ఉంది. రేపు తిరిగి 7వ పాశురంతో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.